నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు నిలయంగా శ్రీకాకుళంలో సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. టెక్కలలోని జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ప్రాచీన కాలం నుంచి సంస్కృతి సంప్రదాయాలకు నిలయం శ్రీకాకుళం జిల్లా. అందులో భాగంగానే సంక్రాంతి పండుగ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మహిళలకి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలో ప్రైజ్ మనీతో పాటు చీరలు కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన దువ్వాడ శ్రీనివాసు ప్రత్యేకించి కనుమ పండుగ రోజు సంస్కృతి సంప్రదాయ పద్ధతిలో పురాతన పల్లె సంస్కృతి కనుమరుగవ్వకుండా ప్రతి ఏటా రైతులు వేడుకగా జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీగా ఉంది. ఇక గతంలో రాష్ట్రం మొత్తం రైతులు పండించే పంట గిట్టుబాటు ధర రాక చాలా ఇబ్బందులు పడుతుండేవారు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని అన్నారు. అయితే ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్క పేదవాడు ఇళ్ల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఎద్దులను ప్రత్యేకంగా అలంకరించి పాడి పంటలకు ఇబ్బంది కలగకుండా చూడాలని తెలిపారు. ఇక్కడ పండుగకు గాలిపటాలు ఎగరవేస్తూ భోగి మంటలు వేస్తూ సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతాయని అన్నారు. నియోజకవర్గం భారతదేశ సంస్కృతి పట్ల మన సంక్రాంతి పండుగ అనేది చాలా ముఖ్యమైనది. ఎక్కువగా తెలుగు వాళ్ళకి మనకు ముఖ్యమైనది. ఈరోజు చాలా సంక్రాంతి సంబరాలు చాలా చక్కగా జరిపించారు. మనతో పాటు ఎమ్మెల్యే గారు కాబోయే ఎమ్మెల్యే గారు టెక్కల నియోజకవర్గం చెందిన దువ్వాడ శ్రీనివాసరావు గారితో మాట్లాడు. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు, కనుమ ముక్కనుమ భోగి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు టెక్కలి పట్టణంలో మరి వందలాది మంది ముగ్గులు పోటీ జరపడం జరిగింది. మహిళలు, విద్యార్థినులు అందరూ కూడా విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. మరి అలాగే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా చేసుకుంటూ మరి భోగి మంటలు కూడా వేసుకుంటూ గ్రౌండ్లో, అలాగే గాలిపటాలు కూడా ఎగరవేసుకుంటూ బ్రహ్మాండంగా యువత అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు చేయటం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చి అందరూ సంతోషంగా ఉండేటట్టు ఆ భగవంతుడు ఆశీర్వదించాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటూ, మరి ఈ పండుగలో నేను చాలామంది కళ్ళల్లో ఆనందాన్ని చూశాను. ఆనందాన్ని చూడటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, జనవరి నెల వచ్చింది పండగ అంటే ఇంకా రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధరలు రాక, ఆ ధాన్యాన్ని అమ్ముకోలేక నానా ఇబ్బందులు పడినటువంటి రైతాంగం. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ప్రతి రైతన్న తాలూకా ప్రతి ధాన్యపు గింజను కూడా పూర్తి చేయటం జరిగింది. మద్దతు ధరకే, గిట్టుబాటు ధరకి ప్రభుత్వం కొనుగోలు చేయటం జరిగింది. ప్రభుత్వ పథకాలన్నీ బ్రహ్మాండంగా ప్రజలందరికీ అందుతున్నాయి. ఈరోజు పండగ వాతావరణం చూస్తే ప్రతి ఒక్క పేదవాడి కళ్ళల్లో చిరునవ్వు చూసాం. ఈ చిరునవ్వు కారణం జగనన్న అని నేను తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో మరొక 30 ఏళ్ల పాటు జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇంకా మంచి రోజులు రాబోతున్నాయని మరందరికీ కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం. కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని